ఇంకెంతసేపు మామ్? ఆ స్నేక్ ఇంకెప్పుడు వస్తుంది? వెయిట్ బేబీ, ముందు షాక్, తర్వాత స్నేక్. అమ్మా, ఆ రుద్రాక్ష ఉన్న భరిణి ఇవ్వండి. కల్పన, బాబు, ఈ రుద్రాక్ష ఎంతో మహిమ గలది. ఇది ఎల్లప్పుడూ మీ మెడలో ఉండాలి. దీనివల్ల మీకు సిరి సంపదలు, సుఖ సంతోషాలు, మీ ఆరోగ్యం అంతా మంచి జరుగుతుంది. శివ శివ! ఏమిటమ్మా ఈ ఘోరం? నేను మీకు ఇచ్చిందేమిటి? మీరు తీసుకొచ్చిందేమిటి? అదే నాకు అర్థం కావటం లేదు శాస్త్రి గారు. కల్పన, అందులో రుద్రాక్ష తీసి చాప పిల్ల పెట్టింది ఎవరు? ఏం చంద్రిక, అది నీ పనేనా? నన్నంట వింటామమ్మా, నాకేం తెలీదు. ఓహో, ఇదేదో బానే ఉంది, నాకు కూడా ఏం తెలీదు. సకల చరాచర ప్రాణికోటి లయకారుడైన ఆ కాశీ విశ్వేశ్వరుడి సన్నిధి నుంచి తెచ్చిన రుద్రాక్ష మాయమైందంటే ఇక ఏ దేవుడు మిమ్మల్ని కాపాడలేడమ్మా. ఏమంటున్నారు పంతులు గారు? మీరు విధి విధానానికి తలవంచక తప్పదు. విధేంటి, విధానం ఏంటి? చెప్పండి స్వామి, మీరేమంటున్నారు? మాకేదైనా చెప్పాలనుకుంటున్నారా? త్వరగా చెప్పండి. ఇక నేను చెప్పాల్సింది ఏమీ లేదమ్మా. దైవ సంకల్పం తేటతెల్లమైంది. నా ప్రయత్నం గంగలో కలిసిపోయింది. చలమయ్య గారు, చలమయ్య గారు, చలమయ్య గారు, చలమయ్య గారు, చలమయ్య గారు, చలమయ్య గారు, ఏమైంది? చలమయ్య గారు, చలమయ్య గారు, చలమయ్య గారు, చలమయ్య గారు,
అమ్మా వెళ్ళిపోండమ్మా. వెంటనే వెంటనే మీరు ఈ ఊరు వదిలి వెళ్ళిపోండమ్మా. ఆలస్యం చేయకండి, వెళ్ళిపోండి వెళ్ళిపోండి. మాయామయ బహు కఠిన వికట కంటక పద సంసార కానన సుఖ జ్ఞాన సకట విహారం అష్టాక్షరీ ప్రతిష్ట పంచాక్షరీ విశిష్ట హిమాలయ గోపురం ఘన గంభీరాంబరం జంబూ భూభంబరం నిర్మల యుగ నిర్ఘరం నిరుపమాన నిర్ఝరం. హనీమూన్ అని అబద్ధం చెప్పి వాళ్ళు ఈ ఊరు రావడం ఏంటో, వాళ్ళు వెనకే మనం రావడం ఏంటో, ఆ రుద్రాక్ష మాయం అవడం ఏంటో, చలవైన ఆ పాము కరవడం ఏంటో, ఇవన్నీ చూస్తుంటే నాకేం అర్థం కావట్లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందండి? పెద్దలంటే పిల్లలకి గౌరవం లేదు, పిల్లలపై పెద్దలకి నమ్మకం లేదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుంది. జై నిత్యులు మనల్ని మోసం చేయలేదు వదినా. వాళ్ళేదో ప్రైవసీ కోరుకున్నారు. మరి మనమేం కోరి ఇక్కడికి వచ్చాం వదినా? ఇప్పుడు అదా సమస్య? చలమయ్య గారికి ఎలా ఉందో ఏంటో ఆలోచించకుండా ఏదేదో మాట్లాడుతున్నారు. ఈ రోజుల్లో పాము కరిస్తే ఎవరు పోతున్నారులే బావా, అతనికేం కాదులే. ఎవరికి తెలుసండి, కరిచింది ఎలాంటి పామో ఏమో. డేంజరస్ పాము అయితే అన్నీ తెలిసిన చలమయ్య గారు అన్యాయంగా చనిపోతారు. ఏం మాట్లాడుతున్నావమ్మా? అదే బామ్మగారు, పూజలు వ్రతాలు తెలిసిన పెద్ద పూజారి గారు ఆయనే కదా. ఆయనే పోతే పాత తరం పోయినట్టే అని అంటున్నాను. దేవుడున్నాడు వదినా, శాస్త్రి గారికి ఏం కాదు. అదిగో జైవాళ్ళు వచ్చినట్టున్నారు. చలమయ్య గారు ఎలా ఉన్నారో వాళ్లే చెప్తారు. చలమయ్య గారు సేఫ్ కదా నిత్య, ఇంకా డల్గా ఉన్నావేంటి? శాస్త్రి గారికి ఏం జరగలేదు కాబట్టి సరిపోయింది. ఏవైనా అయ్యుంటే? నువ్వు చలమయ్య గురించి థింక్ చేస్తున్నావు, నేను నీ గురించి ఆలోచిస్తున్నాను. ఆ స్నేక్ నిన్ను బయట చేసుంటే ఇమాజిన్ చేసుకోవడానికి భయంగా ఉంది నిత్య. జేజ్ ఎందుకు భయపడుతుందో తెలియదు కానీ ఈ విలేజ్ మనకి సేఫ్ కాదు. వీలైనంత త్వరగా వెళ్ళిపోవాలి. పద. శాస్త్రి గారికి ఎలా ఉంది బాబు? అవుట్ ఆఫ్ డేంజర్ పిన్ని. వారం 10 రోజుల్లో కోలుకుంటారని చెప్పారు. అయితే ముసలాడు గట్టి పిండమే అన్నమాట. అది ఆ ఓల్డ్ మ్యాన్ గొప్ప కాదు, స్నేక్ గొప్ప. చంపకుండా కాటేసింది. ఏం పాపం చేశాడో చావు పలకరించి వెళ్ళింది. చంద్రిక, అవునమ్మమ్మా, పాపాలు చేసే వాళ్ళని పాములు కరుస్తాయంటారు కదా. ఎవరు చెప్పారు? శాస్త్రి గారు మన కుటుంబానికి ఆత్మీయులు. వారి గురించి అలా మాట్లాడడం తగదు. నిజం మాట్లాడితే నిష్ఠూరంగా ఉంటుంది చంద్రిక. మనకెందుకు ఆ గొడవ? మౌనంగా ఉంటేనే మంచిది. అది కాదు బావా, ఈ ఊళ్ళో మనకింకా విలువ ఉందంటే అది శాస్త్రి గారి వల్లే కదా. అలాంటి మంచి మనిషి ప్రాణాలతో ఉంటే మనకే మంచిది కదా. ఏం మంచి జరిగిందన్నయ్య? ఈ ఊరు మంచిదైతే ఎందుకు మనం ఈ ఊరు నుంచి వెళ్లిపోయాం? ఎప్పుడు ఈ దరిద్రపు కొట్టు ఊరొచ్చినా శాపం పెట్టినట్టు ఏదో చెడు జరుగుతూనే ఉంది. ఈ ఊరు మనకేం మంచి చేసిందో తెలీదు గాని ఇక్కడ ఉంటే ఎప్పుడూ చెడే జరుగుతుంది. నాకు తెలిసి ఆ పాము మనలో ఎవరినో కాటైపోయి ఆ చలమేను కాటేసుంటుంది. చంద్రిక, ఆప్తావా ఇంకా? నీకు నిష్ఠూరంగా ఉన్నా ఇదే నిజం అమ్మమ్మా. మనకి చెప్పకుండా వాళ్ళ ఊరు రావడం తప్పు.
వాళ్ళని వెతుకుతూ వెనకే మనం రావడం మన తప్పు. వీలైనంత త్వరగా ఈ ఊరు వదిలి వెళ్ళకపోతే ఇంకా తప్పులు జరుగుతాయి. వెంటనే బయలుదేరడం మంచిది. చాలా బాగా చెప్పావు చంద్రిక. ఊరొదిలి వెళ్ళకపోతే తప్పుల మీద తప్పులు జరుగుతూనే ఉంటాయి. నైట్ టైం జర్నీ చేయలేం పిన్ని. రేపు మార్నింగ్ స్టార్ట్ అవుదాం. ఏమండి? ఏంటి మంగా, చలమయ్య సేఫ్ అని హ్యాపీ అవుతున్నావా? లేదు మామ్, చలమయ్య నుంచి శాపం గురించి తెలుసుకోలేకపోయానే అని ఫీల్ అవుతున్నట్టుంది పాపం. అవునా మంగా? తెలుసుకునే ప్రయత్నం చేస్తేనే చలమయ్య చావు అంచుల దాకా వెళ్ళాడు. తెలుసుకొనుంటే ఏకంగా పోయేవాడేమో. ఏంటే షాక్ అవుతున్నావు? స్నేక్ కి పని పాట లేక చలమయ్యని కాటేసిందనుకుంటున్నావా? చలమయ్యను కాటేసే పనిలోనే అక్కడికొచ్చింది. అందుకే అంతమందిలోనూ చలమయ్యను మాత్రమే కాటేసింది. సో ఇప్పటికైనా తెలుసుకో, మాతో ఛాలెంజ్ అంటే చావుతో చెలగాటం అని. నువ్వు ఎవరిని టచ్ చేసినా వాళ్ళని డెత్ చేజ్ చేస్తుంది. ఎప్పటికీ నువ్వు ఈ శాపం గురించి తెలుసుకోలేవు. మీకు నేను ఇచ్చిన రుద్రాక్ష సామాన్యమైనది కాదు. సాక్షాత్తు ఆ కాశీ విశ్వేశ్వరుడి కంఠంలో అలంకరించిన ఏకముఖి రుద్రాక్ష. ఆ రుద్రాక్ష అతని మెళ్ళో ఉన్నంత వరకు ఆ అమ్మాయికి ఏమీ కాదమ్మా. ఎప్పుడు ఈ దరిద్రపు కొట్టు ఊరొచ్చినా శాపం పెట్టినట్టు ఏదో చెడు జరుగుతూనే ఉంది. శాపం తాలూకు ప్రభావం ఇప్పుడు మరింత ఎక్కువగా ఉంటుంది. రేపు వరుణయాగం అవగానే తక్షణం వెళ్ళిపోండి. మళ్ళీ ఎప్పుడు ఈ ఘడియల్లో ఈ ఊరికి రాకండి. అమ్మమ్మ, చంద్రిక అన్న మాటలకు బాధపడుతున్నావా? లేదు జనార్దన్, అది చెప్పింది నిజం. మనల్ని కాపాడడానికి ప్రయత్నించినందుకే చలమయ్య ప్రాణాల మీదకొచ్చింది. ఏమంటున్నావమ్మమ్మా? మనిషి ఒకటి తెలిస్తే దైవం మరొకటి తలుస్తాడంటారు. మన లెక్కలు వేరు, దేవుడి లెక్కలు వేరే. ఈ రోజు ఉదయాన జరగాల్సింది వరుణయాగం కాదు, మృత్యుంజయ హోమం. కాశీ నుంచి రుద్రాక్ష తెప్పించి మృత్యుంజయ హోమం జరిపించి జరగబోయే ప్రాణ నష్టాన్ని ఆపాలని చలమయ్య సంకల్పించారు. యాగం జరగలేదు, రుద్రాక్ష మెడలో పడలేదు. మృత్యు స్వరూపం చలమయ్యను తాకి మనల్ని హెచ్చరించి వెళ్లిపోయింది. పెద్దావిడ మాటలకు అర్థం ఏంటి? అది శాపమో లేక ప్రమాదమో తెలియదు కాని నాకు భయంగా ఉందిరా. రేపు పొద్దున్నే బయలుదేరదాం అమ్మమ్మ. ఎవరికి ఏం కాదు.
మీరేం కంగారు పడకండి. శాపం అంటే చావా? ఏం అర్థం కావట్లేదు. ఏమీ చెప్పకుండా చలమయ్య గారు నన్ను సంకటంలో పడేసి ఆయన చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. భగవంతుడా, నిజం తెలుసుకునేదెలా? శాపంతో చావంటే మంగే కదా మాం చచ్చేది. లేదు బేబీ, 3 రాత్రులు అవ్వకుండా అది శాపంతో చావడం అసంభవం. మరి ప్రమాదవశాత్తు చేస్తారా? ఆ చావు మరి ఎవరికి రాసిపెట్టుందో. డాడ్, జేజీ ఎక్కడా? లోపల ఉన్నట్టుంది, పిలుచుకొస్తాను. మీకు నేను ఇచ్చిన రుద్రాక్ష సామాన్యమైనది కాదు. అమ్మా, వెళ్ళిపోడ్డామా. అమ్మమ్మా, బయలుదేరడానికి అందరు రెడీగా ఉన్నారు. మీరొస్తే వెళదాం. ఇల్లు చేరే వరకు అందరినీ అప్రమత్తంగా ఉండమని చెప్పు జనార్దన్. ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాం కదా అమ్మమ్మ, ఇంకా భయం ఏంటి? ఈ ఊరు నుంచి ఆ ఊరికి ప్రయాణం ఉంది కదా, ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో ఎవరికి తెలుసు? అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడమ్మమ్మ. వెళ్దాం పదండి. బయలుదేరదామా? ఆగండి ఆగండి ఆగండి, అప్పుడే బయలుదేరుతున్నారేమిటి? ఏ బోర్డు నీ పర్మిషన్ ఏమైనా కావాలా ఏంటి? అది కాదండి, ఇప్పుడు రాహుకాలం. ఈ టైంలో బయలుదేరి వెళ్ళడం శ్రేయస్కరం కాదు. ఓ అరగంట ఆగాక బయలుదేరదాం. రాహుకాలం వర్జమని కూర్చుంటే చర్నీ సాగచ్చారి. అందరూ వెళ్ళి కారెక్కండి. వెయిట్ చేయి, ఒక హాఫ్ అన్ అవర్ ఆగితే ప్రాబ్లం ఏముంది? చారిదంతా చాదస్తాం ఆంటీ. ఇప్పుడు రాహు అంటాడు, తర్వాత కేతు అంటాడు. టైంని హవర్స్ని మినిట్స్ సెకండ్స్ తో కొలవాలి, కానీ ఈ శకునాలతో ఏంటి? కొన్ని నమ్మాలి నాన్న, పెద్దవాళ్ళు ఊరికే చెప్పరు కదా. అంత భయం అయితే ఓ కొబ్బరికాయ కొట్టి వెళ్దాం, అంతే తప్ప ఆగడానికి వీలేదు. ఈ ఉపాయం బాగుందండి. దిష్టి కొబ్బరికాయ కొడితే ఏ సమస్య ఉండదు. ఒక్క నిమిషం ఉండండి, కొబ్బరికాయ తెస్తాను. అయ్యో, హారతి ఆరిపోయిందేమిటి? గాల్లో దీపం పెడితే ఆరిపోక అఖండ జ్యోతిలా వెలుగుతుందా? లాగ్ చేయకుండా త్వరగా ఫినిష్ చేచారి. అయ్యో, కొబ్బరికాయ కుళ్ళిపోయిందేమిటి? రాహుకాలం, ఆరిపోయిన హారతి, చెడిపోయిన కొబ్బరికాయ. ఏదో ప్రమాదం జరుగుతుందని చలమై చెప్పిన మాటలు. ఏం చేయాలి ఇప్పుడు?
ఈ ప్రమాదం ఆపాలా లేక అపాయంలోకి వెళ్ళాలా? చారి మాతో వస్తావా లేక ఇక్కడే ఉంటావా? ఇప్పుడు ఏం చెప్పినా ఈయన వినరు. ఇక భగవంతుడి మీద భారం పెట్టాలి. సార్ వస్తున్నాను సార్.